రేవంత్ సర్కార్ రైతు ద్రోహిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. రైతు భరోసాని ఎగ్గొట్టి అన్నదాతలను ఆగం చేశారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను ఎందుకు నీళ్లివ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లా నుంచి 3 మంత్రులున్న సీతారామ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి నీళ్లివ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ పాలనలో బోనస్ బోగస్ గానే మిగిలిపోయిందని ఫైర్ అయ్యారు రాకేష్ రెడ్డి. ఎన్నికల సమయంలో అర్రాస్ పాట పాడినట్టు హామీల పాట పాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తా ఉంది. 18 నెలల తర్వాత నిన్న మొన్న ఒక 8,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులందరూ సంబరాలు చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. అధికారికంగా రైతు వేదికల దగ్గర ప్రభుత్వం సంబరాలు నిర్వహించింది. అసలు దేనికోసం సంబరాలు నిర్వహిస్తున్నారు? ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు సంబరాలా? లేకపోతే నాట్లకు మధ్య వచ్చినటువంటి రైతు బంధును కాస్త ఓట్లకు మధ్యలో వచ్చేటట్టు చేసినందుకు సంబరాలా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టినందుకు సంబరాలా? ఇక పోతే బోనస్. ఆ రోజు ఏమన్నారు? ప్రతి పంటకు బోనస్, అది మొక్కజొన్న కానీ పల్లి కానీ లేతే వరి కానీ ప్రతి గింజను ప్రభుత్వమే ఉంటుంది, కొన్న ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. కానీ జరిగింది ఏంది? కేవలం వడ్లకే బోనస్ ఇస్తాం, దాంట్లో కూడా సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. పోనీ అదన్నా ఏమైనా చక్కగా అమలు చేసిలా అంటే ఎక్కడో 5 పైసల వంతు మందికి 10 పైసల వంతు మందికి వాళ్లకు ఇప్పటికీ బోనస్లు వచ్చినాయి. ఒక 21,000 కోట్ల రూపాయల బోనస్ రావాల్సి ఉంటే కేవలం 1,000 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకున్నారు. అందుకనే పదే కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మేచా గారు వీరందరూ ఏమంటున్నారు? బోనస్ కాస్త బోగస్ అయింది అంటున్నారు. ఊరికే అనట్లే. 21,000 కోట్ల రూపాయల బోనస్ రావాల్సి ఉంటే ఈరోజు మీరు ఇచ్చింది ఎంతయా అంటే 1,000 కోట్ల రూపాయలు. రైతు ద్రోహులు వీళ్ళు. కానీ కేసీఆర్ గారిని ఉరిదీయాలంటాడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. ఈయన బాగా పొడిచిండటగా రైతులకు. కేసీఆర్ గారిని ఉరిదీయాలట. 14 ఏళ్లు ఉద్యమం చేసి దశాబ్దాల ఆకాంక్షను, ప్రతి గుండెలో అంతర్లీనంగా ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసినటువంటి నాయకుడిని పట్టుకొని ఉరిదీయాలంటాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేసీఆర్ గారు ఆ రోజు సీతారామ ప్రాజెక్టును 70-80% పూర్తి చేస్తే ఈరోజు కేవలం ఒక డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, పంట పొలాలకు అందించేటువంటి కెనాల్స్ మీరు తవ్వించలేక ఈరోజు మీరు రైతులకు నీళ్లు ఇస్తలేరంటే అసలు రైతుల పట్ల మీకున్నటువంటి కమిట్మెంట్ ఏందని అడుగుతున్నా. ఖమ్మం జిల్లా రైతాంగం పట్ల మీకున్నటువంటి కమిట్మెంట్ ఏంది? అసలు ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రికి ఒక షాడో ముఖ్యమంత్రుల స్థాయిలో ఇంకో ఆయన. మరి వీళ్ళందరూ కలిసి చేస్తే అయిపోతుంది కదా.